డియర్ స్టూడెంట్స్, మన పర్ఫెక్ట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను కాసు సార్. జేఈఈ మెయిన్ జనవరి సెషన్ స్టార్ట్ అయిపోయినాయి. 22nd రోజు ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన సొల్యూషన్స్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో రిలేటివ్ టు ది ఫస్ట్ షిఫ్ట్, ది సెకండ్ షిఫ్ట్లో కెమిస్ట్రీ ఒకసారి చూసుకుంటే కొంత డిఫికల్ట్గానే ఉంది, అంటే కంపేర్ టు ది ఫస్ట్ షిఫ్ట్. కాకపోతే ఎన్సీఆర్టీ నుంచి డిఫరెన్స్ అనేది మచ్ లేదు. సో ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని లేదా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని ఎవరైతే స్టూడెంట్ ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగా ఉండే ఛాన్సెసే ఉన్నాయి. సో కంపేర్ టు ఫస్ట్ షిఫ్ట్, ఈ సెకండ్ షిఫ్ట్లో ఏమైపోయిందంటే కొంత ట్రికీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం తక్కువ వస్తాయి. కాకపోతే ఈసారి ఆ క్వశ్చన్స్ని మీరు చూడొచ్చు. సో మన ఇక్కడ సొల్యూషన్ డిస్కస్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫిజిక్స్ ఫోబియా అనేది పిల్లల్లో ఉంటుంది. మ్యాథ్ కొంత లెంతీ వస్తుంది కనుక టైం వేస్ట్ అవుతుంది. సో కెమిస్ట్రీలో యాజ్ మచ్ యాజ్ స్కోర్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఏవైతే పేపర్ డిస్కస్ చేస్తున్నాం మనలో ప్రధానంగా మనం టిప్స్ అండ్ ట్రిక్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. అంటే ఈజీగా క్వశ్చన్ చూడగానే నీకు ఒక ఐడియా వచ్చి ఏ విధంగా నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతావు అనేది నేర్చుకోగలిగితే తర్వాత సెషన్లో రాయబోయే విద్యార్థులకు కానీ తర్వాత షిఫ్ట్లో డేట్స్లో రాయబోయే విద్యార్థులకు కానీ ఉపయోగపడుతుంది. సో వీడియోని చివరి వరకు అన్ని క్వశ్చన్లు ఇవ్వండి, కానీ మెమొరీ ఆధారిత ప్రశ్నలే. అండ్ సొల్యూషన్స్ వస్తున్నాయి, నార్త్ ఇండియన్ యూట్యూబర్స్ నుంచి సొల్యూషన్స్ వస్తున్నాయి. ఆఫ్ కోర్స్ ఐ అడ్మైర్ దెమ్. అట్ ద సేమ్ టైం మన సొల్యూషన్స్ కూడా చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇట్ టు ద సొల్యూషన్. రైట్, మాటలో దిగిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి. Which of the following ions does not show disproportionation reactions? First of all, we know disproportionation. ఏంటది? ఇక్కడ సేమ్ ఎలిమెంట్, ఒకటే ఎలిమెంట్ అనేది ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్, రెండిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో హియర్ యూ కెన్ సీ దట్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ ఇట్ ఈస్ దట్ క్లోరిన్ విచ్ మైట్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్. అయితే దీన్ని ఎట్లా గుర్తుపడతారు అంటే సింపుల్ టెక్నిక్. ఇప్పుడు ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఏమైపోతుంది? ఇంక్రీజ్ అవుతుంది. రిడక్షన్ జరిగినప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ది ఎలిమెంట్ విచ్ హ్యాస్ ది ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్, అంటే మధ్యస్థంగా ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్ దేనికైతే, ఏ ఎలిమెంట్కి అయితే ఉంటుందో దాట్ కెడ్ అండర్గో ది డిస్ప్రపోర్షనేషన్. అదర్ ఎలిమెంట్స్ అనేవి డిస్ప్రపోర్షనేషన్లో పార్టిసిపేట్ చేయవు. ఇక్కడ ఒకసారి ఆక్సిడేషన్ నెంబర్ రాసి చూస్తున్నామా? ఎక్స్ ప్లస్, ఇది ఒక్కటి మాత్రం నేను చేసి చూపిస్తాను. ఆక్సిడేషన్ స్టేట్ -2 = -1. సో ఎక్స్ అనేది ఇక్కడ +1 వస్తుంది మనకి. అంటే ఇక్కడ క్లోరిన్ +1, ఇక్కడ తీసుకుంటే క్లోరిన్ +3, ఇక్కడ +5, ఇక్కడ +7. సో +7 ఆక్సిడేషన్ స్టేట్ అనేది క్లోరిన్కి మ్యాక్సిమం. దట్ మీన్స్ ఇక్కడ క్లోరిన్ ఫర్దర్గా ఆక్సిడైజ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. వేరాస్ ఇక్కడ +1 జీరోలోకి రావచ్చు, మైనస్లోకి రావచ్చు, అదేవిధంగా +3 +5 పోవచ్చు, +3 కూడా అంతే, కిందికి పోవచ్చు, పైకి పోవచ్చు, +5 కూడా కిందికి పోవచ్చు, పైకి పోవచ్చు. కానీ +7 ఓన్లీ డిక్రీజ్ అవుతుంది, అంటే రిడక్షన్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు తప్ప ఆక్సిడేషన్లో చేయదు. సో దీని హింట్ ఏంటి? ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే లోయెస్ట్ కాదు, హైయెస్ట్ కాదు, మధ్యస్థంగా ఉండే ఆక్సిడేషన్ స్టేట్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ మీద -1, నైట్రోజన్ మీద +1 or +2, ఈ విధంగా ఉన్నప్పుడు దే కుడ్ అండర్గో ది డిస్ప్రపోర్షనేషన్. ఎందుకంటే -2కి పోవచ్చు, ఆక్సైడ్ అయినా అవ్వచ్చు, లేదా 0 కావచ్చు. అదేవిధంగా నైట్రోజన్ +5 కావచ్చు, అట్ ద సేమ్ టైం 0 or -3 కావచ్చు. కనుక మధ్యస్థంగా ఉండే ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి డిస్ప్రపోర్షనేషన్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, అర్థమైందిగా? ఫస్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్ పట్టండి, ఆన్సర్ కొట్టండి. ఇది డైరెక్ట్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నుంచే వచ్చింది. మొలాలిటీ వర్సెస్ డెన్సిటీ అండ్ వాట్ యూ కాల్ మొలారిటీ రిలేషన్షిప్ మీకు ఐడియా ఉంది కదా బేట? ఏంటది? మొలాలిటీ = 1000 × మొలారిటీ డివైడెడ్ బై 1000 × డెన్సిటీ. ఫార్ములా బట్టి కొడితేనే బెటర్. ఇక్కడ మైనస్ మోలార్ మాస్ ఆఫ్ ఎంఎంబి కదా, వేర్ m is molarity, alright, d is density of solution in gram per ml. Again m is molarity, mb is molecular weight of solution, right? సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. 1000 × ఎంత
ఎంత బెటా ఇది మొలారిటీ ఎంత ఇచ్చారు 3 డివైడెడ్ బై 1000 ఇంటూ దాని డెన్సిటీ ఎంత 1.25 మైనస్ 10 ఇంటూ ఎన్ని అవ్వచ్చు కదా 23 ప్లస్ 1 ప్లస్ అంటే 40 కదా. సో ఇక్కడ ఇది చేయడం ద్వారా we can like get the molarity. Alright, so direct question ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది చూసుకోండి ఒకసారి. ఆల్రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఇక్కడ సిఎఫ్ఎస్సి ఫస్ట్ షిఫ్ట్లో కూడా అడిగారు. అక్కడ అడిగిందేమో సిఎఫ్ఎస్సి ఏ కాంప్లెక్స్కి 0 అవుతుందని, ఇక్కడ సిఎఫ్ఎస్సి దేనికి ఉంది లేదా ఆర్డర్ ఏంటని గుర్తుపెట్టుకున్నాను. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది ఈ గ్యాప్ బిట్వీన్ T2G అండ్ ఈజీ ఆర్బిటాల్స్. ఆల్రైట్, ఈ గ్యాప్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, సిఎఫ్ఎస్సి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది చార్జ్ on the central metal ion, inversely proportional to the size of the central metal ion, and directly proportional to the strength of the ligand. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ ఇథిలీన్ డయామైన్ ఉండేది. ఇథిలీన్ డయామైన్ దట్ ఈజ్ ఎ కిలేటింగ్ లైగాండ్ కదా, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. ఇక్కడ ఒక ఆర్డర్ చెప్తా బెటర్. స్ట్రాంగ్ ఫీల్డ్ COCN NOEN స్ట్రాంగ్ ఫీల్డ్ కింద వస్తాయి. అమోనియా కూడా స్ట్రాంగ్ ఫీల్డ్. ఇక ఆ తర్వాత కనబడ్డే చాలా మట్టికి వీక్ ఫీల్డ్ లిగాండ్స్ ఉంటాయి. డిజిటల్ లిగాండ్స్లో వేరియేషన్. సెంట్రల్ మెటల్ ఆటం అన్నిట్లో సేమ్ ఉంది, చార్జ్ కొన్నిట్లో సేమ్ ఉంది, కొన్నిట్లో డిఫరెంట్ ఉంది, లైగాండ్స్ మారిపోయినాయి. సో ఇథిలీన్ డయామైన్ అనేది సొల్యూట్ కింద లెగెండ్ కింద తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అదే కదా. సో 4th అనేది హైయెస్ట్. ఆ తర్వాత మిగతా వాటిలన్నింటిలో అమోనియా ఉంది. చార్జ్ చూసుకోండి. తర్వాత ఇక్కడ ఉంది +3 ఉంది కదా ఇక్కడ. సో 4 తర్వాత 2 వస్తుంది. సో ఆప్షన్ ఒకవేళ మీకు తగిలినట్టయితే పెట్టేసేయడమే, ఇంకా తర్వాత రెండు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 4 2 తర్వాత ఏమొస్తుంది సార్ అంటే ఇది వస్తుంది. ఇక్కడ చార్జ్ సేమ్ ఉన్నా కూడా లిగాండ్స్ అంటే నెంబర్ ఆఫ్ లిగాండ్స్ ఎక్కువ ఉన్నాయి కనుక దీనికి నెంబర్ ఆఫ్ లైగాండ్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది సింపుల్ క్వశ్చన్. అయినా సిఎఫ్ఎస్సి చాలామంది స్టూడెంట్స్ ఇగ్నోర్ చేస్తున్నారు, అంటే చెయ్యమనే సలహా ఇస్తాను నేను తర్వాత రాబోయే విద్యార్థులందరూ కూడా. ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్, నిన్న కూడా ఇట్లాంటి క్వశ్చన్ వచ్చింది. 2 బేసిస్ సొల్యూషన్ లేదా 2 యాసిడ్ సొల్యూషన్స్ మిక్స్ చేసినప్పుడు దాని రిజల్టింగ్ మొలారిటీ మనం బేసిక్స్, ఇది అబ్సల్యూట్ బేసిక్స్. అవునా, M1V1 అంటే 0.2 × 200 molarity of the first species into volume of the first species plus molarity into volume of the second species by total volume of the solution. సార్ ఇక్కడ కొంతమంది అడుగుతారు సార్ లీటర్లోకి మార్చాలని. అవసరం లేదు, న్యూమరేటర్ డినామినేటర్ రెంట్లో మిల్లీలీటర్లోనే ఉందిగా, మార్చాల్సిన పని లేదు నాన్న కదా. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ వచ్చింది. టఫ్ అని చెప్పను, బట్ ఫస్ట్ షిఫ్ట్ పోలిస్తే కొంత. స్పెక్ట్రల్ లైన్ ఈస్ ప్రొడ్యూస్డ్ అపాన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2px to 2py. ఇక్కడ px అండ్ py ఆర్ డీజెనరేటెడ్ ఆర్బిటాల్. డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటే సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్. ఇక్కడ ఏవైతే మనం రాస్తామో p ఆర్బిటాల్స్, px, py, pz, ఈ 3 ఓన్లీ ఆసిలేషన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫర్ అవుతాయి కానీ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఎనర్జీ 3కి ఈక్వల్ ఉంటుంది. సో ఇది కరెక్టే స్టేట్మెంట్. మరి ఈక్వల్ ఉన్న ఆర్బిటాల్స్ మధ్య ట్రాన్సిషన్ జరిగినట్టయితే ఎనర్జీ ఎక్కడ వస్తుంది? రాదు కదా, అవునా కదా. సో ఎనర్జీ రావాలంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్కి లేదా లోవర్ నుంచి హయ్యర్కి ఏదైనా ట్రాన్సిషన్ జరిగినప్పుడు మాత్రమే మనకు ఆ ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది కనుక స్పెక్ట్రల్ లైన్ వస్తుంది. బికాజ్ ఈక్వల్ టు హెచ్సిబై లాంటి దాని కరస్పాండింగ్ వేవ్ లెంత్ అనేది స్పెక్ట్రోకెమికల్ లైన్ దగ్గర డిటెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ సేమ్ ఎనర్జీ ఉన్నప్పుడు లైన్ వచ్చే ఛాన్సెస్ లేవు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. ఏంటది? థర్మోడైనమిక్స్ నుంచి ఇంటెన్సివ్ ఎక్స్టెన్సివ్. యూజువల్గా అయితే ఈ క్వశ్చన్స్ అన్నీ ఎంసెట్లో వస్తాయి, కానీ జేఈ మెయిన్స్లో కూడా అడిగారు. ఇక్కడ ఒకటి చెప్తా బెట. ఎక్స్టెన్సివ్ అంటే అమౌంట్ డిపెండెంట్ కదా. అమౌంట్ అంటాం, మాస్ కాదు, అమౌంట్. ఎనర్జీ, వాల్యూమ్ అండ్ మాస్, ఈ 3 ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకున్నాను. ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్
కదా. ఈ మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా ఉంటాయి చూసారా, ఈ టెంపరేచర్, ప్రెషర్, డెన్సిటీ, ఇవన్నీ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఎక్కడెక్కడైతే మాస్ ఉందో అది ఎక్స్టెన్సివ్. కాకపోతే ఇక్కడ చూడండి మీరు, ప్రెషర్ వచ్చింది, సో ఇది కరెక్ట్ కాదు. ఇంటెన్సివ్ అన్నప్పుడు వాల్యూమ్ రాకూడదు, సో ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అన్నప్పుడు మళ్ళీ టెంపరేచర్ రాకూడదు. సో అందుకే ఆప్షన్ 1 డైరెక్ట్ క్వశ్చన్ ఇది. రైట్. యా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంపేర్ ది డైపోల్ మూమెంట్. ఇక్కడ డైపోల్ మూమెంట్కి సంబంధించిన క్వశ్చన్. డిఫరెంట్ కాంపౌండ్స్ తీసుకున్నారు. సో డైపోల్ మూమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ కదా. At the same time, people forget here the point that it is directly proportional to electronegativity difference also. So this question is purely based on electronegativity difference, but not on the electronegativity. So in that aspect, you can see that NF3 difference, because both the elements are highly electronegative, and the difference ఎక్కువ ఉంటుంది బెటర్. So second is higher. So ఆ ప్రకారం చూస్తే ఈ రెండు ఆప్షన్స్ కూడా అవుతాయి. సో ఈ రెండు ఆప్షన్సే మిగిలినాయి. తర్వాత డిఫరెన్స్ ఎక్కువ ఉన్నది, కానీ హైడ్రోజన్ ఈజ్ ది లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో హైడ్రోజన్ ఆ తర్వాత ఇది వస్తుంది, 2 తర్వాత 3 వచ్చింది. అయితే రెండు ఆప్షన్లో ఉంది. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ హైడ్రోజన్ ఉంది కదా, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ దీనికి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దిస్. సో ఇది ఆర్డర్ ఏముంటుంది, డైపోల్మెంట్కి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బేస్ చేసుకొని రాసే ఆన్సర్ ఇది. బ్రోమిన్ కంటే సల్ఫర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కనుక ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఏంటి? బట్ is it second? No. Third is the correct answer. నెక్స్ట్ చూద్దామా. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కూడా మ్యాట్రిక్స్ మ్యాచింగ్లో ఏమైందంటే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది నేను చదవలేదు. అయితే ఏముందన్న మీకు తెలిసిందే కదా, డెల్టా హెచ్ బై డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ సిపి. దీని బేసిస్ మీద ఆప్షన్స్ వచ్చినాయి తెలుసా. అండ్ డెల్టా యూ బై డెల్టా టీ సివి, ఇవి రెండు తెలిసిపోయింది. ఇప్పుడు ఇవి రెండు ఏం కష్టం కాదు, ఎందుకంటే డీజీ ఏదైతే ఉందో ఈక్వల్ టు బీడీపీ మైనస్ ఎస్టీటీ. ఓకే, సో రైట్. సో డోజీ పార్షియల్ డిఫరెన్షియేషన్ బై మనకేం మిగిలింది, డోపీ ఎట్ కాన్స్టెంట్. చూసుకోండి, ఇంకా కాన్స్టెంట్ ఏంటి, టెంపరేచర్ కదా. కాన్స్టెంట్ టెంపరేచర్ అయినప్పుడు ఈ టర్మ్ ఇట్ వచ్చేసింది, ఇది ఎట్లాగో డిఫరెన్షియేట్ కాదు, పార్షియల్ డిఫరెన్షియేషన్లో మిగిలిపోయింది ఏంటి, మైనస్ ఎస్. ఇది గుర్తుపెట్టినట్టు అయిపోయింది కదా బెటర్. ఇంకా మిగిలిపోయింది ఏంటి, dou g by dou p is nothing but. Alright, సో ఇక్కడ ఈ సొల్యూషన్స్ అన్ని కొంచెం చూసుకొని చేసుకోండి. ఓకే, నెక్స్ట్కి వెళ్దామా. యా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ది ఈక్విలిబ్రియం ZR3. దీనిది ఇప్పుడు ఒకటి చూడండి బెట, ఈ సమ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది బోత్ ది ఎలిమెంట్స్ would usually appear as 1 by for the solubility. ఎట్లా చూద్దాం. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ZR ప్లస్ 4, అవునా, ఎన్ని మోల్స్ ఉంది, 3 మోల్స్ ప్లస్ 4 మోల్స్ ఆఫ్ PO4 మైనస్ 3 కదా. దీని అయాన్ డిసోసియేషన్ ఇట్లే ఉంటుంది కదా. సాల్యుబిలిటీ నేను ఎస్ అనుకుంటే ఇది 3 టైమ్స్ ఆఫ్ ఎస్, బికాస్ 3 మోల్స్ ఉన్నాయి, ఇది 4 టైమ్స్ ఆఫ్ ఎస్ వస్తుంది. సో KSP సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఈక్వల్ టు ఏం రాస్తాం బెట, zirconium ప్లస్ 4 హోల్ క్యూబ్ by phosphate ion whole power 4 divided by concentration of pure solid ఎంత 1 కదా. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా, 3s whole power 3. అంటే ఏం చేయకుండా కూడా చెప్పిన నేను సొల్యూషన్. ఈ సమ్ చేసుకుంటే నీకు డైరెక్ట్ 1 బై దట్ వాల్యూ 1 బై ఎక్స్ ప్లస్ వై అనుకోండి, ఆ వాల్యూ ఇక్కడ అపియర్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్ టు ఐడెంటిఫై దిస్, రైట్. సో x ఈజ్ ఈక్వల్ టు KSP by 27 into 256 whole power 1 by 7. సో చేసి కూడా చూసుకోవచ్చు. ఓకే, ప్రతి దానిలో హింట్ కూడా చెప్తున్నాను, అది ఫోకస్ పెట్టండి. ఓకే, సో దీని ఆన్సర్ చెప్తున్నారు, చూసి చెప్పడమే. ఇది థియరిటికల్ క్వశ్చన్ ఇది, అవునా. దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి దాని ప్రకారం చూస్ చేసుకోండి. దీన్ని 11 ఆన్సర్ వస్తుంది బేట. ఓకే, సో 4D ఎలక్ట్రాన్స్ సమ్ అడుగుతున్నారు, దీనిలో 4 ఉంటాయి. ఐ బిలీవ్ దీనిలో 7 ఉంటాయి. ఈ రెండింటి సమ్ తీసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్డ్ క్వశ్చన్, దీనిలో పెద్ద లాజిక్ ఏం లేదు. తర్వాత కరోషన్ ఈజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ప్యూర్ మెటల్ ఈజ్ ప్రజెంటెడ్ యానోడ్ అండ్ ఇంప్యూర్ మెటల్ ఈజ్ ప్రజెంటెడ్ క్యాథోడ్. ఇది తప్పు, ఎందుకంటే ఇప్పుడు ఇంప్యూర్ మెటల్, మీకు ఏదైతే ఇంప్యూర్ మెటల్ ఉందో అది యానోడ్ ఉన్నప్పుడు మాత్రం
ఇంప్యూర్ మెటల్ ఎప్పుడైతే మీకు యానోడ్గా ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ మెటల్ విల్ what you call undergo the oxidation. Metal will undergo oxidation. ఓకేనా. సో దీన్ని ప్యూరిఫికేషన్ టెక్నిక్ అంటారు. అంటే ఈ ఇంప్యూర్ మెటల్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు యానోడ్ లాగా ఉంటుంది ప్యూరిఫికేషన్ కోసం. ఈ మెటలర్జీకి సంబంధించిన క్వశ్చన్ మరి మెటలర్జీ సిలబస్ నుంచి తీసేసామన్నప్పుడు దాన్ని మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ కరోజన్ కింద పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇంప్యూర్ మెటల్ ఈస్ ప్రజెంటెడ్ క్యాథోడ్ అన్న తప్పు, ఇది యానోడ్ లాగా ఉంటుంది. అండ్ కరోషన్ అక్కర్ ఫాస్టర్ ఇన్ యాసిడిక్ మీడియం బెట ఇది. సో రెండు ఫాల్సే, రెండు స్టేట్మెంట్స్ ఫాల్సే. నెక్స్ట్ చూద్దాం. యా, ఇదేంటి డిఎంజీ అంటే డైమిథైల్ గ్లై ఆక్సిమేటో. ఇది నెగిటివ్లీ చార్జ్ ఉన్న లైగ్యాండ్. ఓకే. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది డైమిథైల్ హెచ్డిఎంజీ అంటుంది. దాన్ని కన్ఫ్యూజ్ కావద్దు. హెచ్ ఉంది ఇక్కడ, ఇక్కడ అడుగుతుంది మీకు టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్నప్పుడు హెచ్డిఎంజీ అండ్ డిఎంజీ మీద కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే హెచ్డిఎంలో నుంచి హెచ్ తీసేస్తేనే మీకు డిఎంజీ వస్తుంది. ఇదేంటి డైమిథైల్ గ్లైఆక్సైడ్. ఓకే. సో ఫస్ట్ డైమిథైల్ గ్లైఆక్సైడ్ చూస్తే ఒకసారి ముందు స్ట్రక్చర్ చూద్దాం. ఓకేనా. ఇది డిఎంజీ హెచ్డిఎంజీ సారీ. ఇక్కడ రెండు హైడ్రోజన్స్ ఉంటాయి కదా. రైట్. ఈ హైడ్రోజన్ తీసేస్తే వచ్చేది మీ డిఎంజీ. అప్పుడు దాని స్ట్రక్చర్ గీసి చూద్దాం. రైట్. సో డిఎంజీ అన్నప్పుడు ఇక్కడ ప్లేస్ టు చార్జ్ ఉంది. రైట్. ఇక్కడ నైట్రోజన్ ఈజ్ ది లోన్ పేర్ డోనర్ along with O minus, double bond C, CH3, single bond C, CH3, double bond N, the nitrogen lone pair donor OH. దీని ఆపోజిట్ ఓరియంటేషన్ ఒకసారి. ఓకే. దీని ఆపోజిట్ ఓరియంటేషన్ యాంటీ కాన్ఫిగరేషన్లో ఉంటాయి. OH, డబుల్ బాండ్ C, CH3, రైట్, CCH3, డబుల్ బాండ్ లైన్ లోన్ పేర్ డోనర్ ఇదే O మైనస్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, హైడ్రోజన్స్ లెక్క పెట్టుకోవాలి. 3+3 రైట్. ఇక్కడికి వచ్చేసి 12 అయిందని, ఆ తర్వాత మిగిలిపోయినవి అంటే 14 హైడ్రోజన్స్. యూజువల్గా అయితే మామూలుగా ఏమనుకుంటాం హెచ్డిఎంజీ అనుకుని ఇక్కడ కూడా హెచ్లు పెడతాం. దానిలో 16 ఉంటాయి బేటా, దీనిలో మాత్రం 14 ఉంటుంది. స్ట్రక్చర్ స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఎసైడ్ టెస్ట్ అనేది ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో యూజువల్గా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి. దీనికి కాకుండా ఎక్స్ట్రాగా నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, హాలోజన్ డిటెక్ట్ చేయడానికి ఎసైడ్ టెస్ట్ వాడతారు కదా మనకు. అవునా కదా. అంతేనా. సోడియం సైనైడ్ వస్తుంది, సోడియం ఫాస్ఫైడ్ వస్తుంది ఫస్ట్, తర్వాత ఫాస్ఫేట్ కింద మారుస్తాం, సల్ఫైడ్ వస్తుంది, అదేవిధంగా సోడియం హ్యాలైడ్ వస్తుంది. దానికి రెస్పెక్టివ్ టెస్ట్ ఇక్కడ సైనైడ్కి సంబంధించిన టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ చేస్తాం. అవునా. ఏం టెస్ట్ చేస్తాం బేటా చూడండి. పొటాషియం ఫెరీ సైనైడ్ యాడ్ చేసి తర్వాత క్రూషియన్ బ్లూ కాంప్లెక్స్ తీసుకొస్తాం. ఓకే. కేరియస్ మెథడ్ అని ఫస్ట్ షిఫ్ట్లో కూడా క్వశ్చన్ వచ్చింది. సో ఇది కరెక్టే. మెగ్నీషియం ఎట్లా అన్నారు చూడండి. ఇక్కడ అన్నింటిలో సోడియం ఉంటుంది, మెగ్నీషియం వాడరు. ఓకే. మెగ్నీషియం అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువ కనుక దాన్ని వాడరు. నెక్స్ట్ ఆర్గానిక్లో కొంత లెంతీ క్వశ్చన్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. ఎందుకంటే ఈ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో CH3ని ఎప్పుడైతే నువ్వు Cr2CN2తో ఆక్సిడైజ్ చేస్తావో ఎటార్డ్ కైండ్ ఆఫ్ రియాక్షన్, ఎటార్డ్ టైప్ ఆఫ్ రియాక్షన్, అప్పుడు ఏమైపోతుంది తెలుసా, CH3 ఆక్సిడైజ్ అవుతుంది బేటా. ఆక్సిడైజ్ అయితే మీకు CH. ఓకే. OCr OH Cl2 OCr OH Cl2 ఫామ్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని ఎప్పుడైతే హైడ్రైసిస్ చేస్తామో అప్పుడు ఇది మొత్తం పోతుంది. ఇదంతా పోయి జస్ట్ హైడ్రోజన్స్ వస్తాయి. సో వెన్ యూ గెట్ 2 OH ఆఫ్ ద సేమ్ carbon, you know that you need to remove water, isn't it? To convert that into what? Benzaldehyde. So it seems that
only two options are relevant in that benzoic acid is ruled out because this is an exclusive method for the preparation of benzaldehyde from toluene. So, ఇది the board. ఇది correct. Alright. Hope you understood. కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నీ ఒకేలా ఉండగా 2 secondary హైడ్రోజన్ స్ట్రక్చర్ రాసుకొని చూసుకోవాలి. 2 2 3 3 డైమిథైల్ పెంటేన్ ఎట్లా రాస్తారు? పెంటేన్ రూట్ వర్డ్ ముందు రాయాలి, 5 కార్బన్స్ ముందు రాసుకోవాలి. తర్వాత నెంబరింగ్ ఇష్టం ఎటు నుంచైనా పెట్టాలి, ఏం ఫరక్ పడదు, ఎటు నుంచైనా వేయచ్చు. తర్వాత 2 2 methyls on the second position and 3 2 methyls on the third position. Alright, CH2 CH3, 2 secondary hydrogen. You know that this is primary, all these are primary, so both side primary. సెకండరీ వచ్చేసరికి ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. సో ఇది తగిలింది కనుక ఆన్సర్ ఇదని చెప్తున్నా, మిగతాయి కూడా మీరు చేసి చూసుకోవాలి. ఆల్రైట్, నౌ లిసన్ ది క్వశ్చన్ అబౌట్ ది కార్బోకెటాన్. యూ నో దట్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉంటే కార్బోకెటాన్కి పండుగే. ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ తగ్గించేటోడు ఎవడు కొన్నాడుగా అంటే ప్లస్ అండ్ హైపర్ కాన్జుగేషన్ ఇండక్టివ్ లాంటివి మీకు తెలిసిందే. ఇక్కడ OCH3 ఎప్పుడైతే పారా పొజిషన్లో ఉంటుందో ప్లస్ అండ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో CH3 హైపర్ కాన్జుగేషన్ చూపిస్తుంది. ఇక్కడ కూడా హైపర్ కాన్జుగేషన్ ఉంది కదా సార్, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కదా సార్. అవునరా, ఇక్కడ మైనస్ అయ్యింది, ఇక్కడ ప్లస్ అయ్యి ఉంది. సో ప్లస్ ఎఫెక్ట్స్ ఇంక్రీజెస్, ప్లస్ స్టెబిలైజెస్ పాజిటివ్. రిమెంబర్, కార్బోకెటాన్ స్టెబిలైజ్ చేస్తుంది. పాజిటివ్ ఎఫెక్ట్స్ అంటే ఎక్కడ ఎక్కువ ఉంది కంటే ఇక్కడ మైనస్ దూరంలో ఉంది కదా. సో ఏ అనేది హైయెస్ట్ వచ్చింది. సో ఈ 2 ఆప్షన్స్ పోయినాయి. ఏ వచ్చిన తర్వాత ఏది వస్తుంది సార్ అంటే ఖచ్చితంగా సీనే వస్తుంది. ప్లస్ ఎం ఎఫెక్ట్ డామినేట్స్ ఓవర్ హైపర్ కాన్జుగేషన్. సో ఏ గ్రేటర్ దెన్ సి, తర్వాత డి, తర్వాత బి. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ బికాస్ మీజోమెరిక్ ఎఫెక్ట్ టాప్ ప్రయారిటీ ఇస్తాం, మైనస్ అయ్యి ఉన్నా కూడా. రైట్, తర్వాత ఇది లాస్ట్కి ఇది. సో 16th క్వశ్చన్ ఆర్గానిక్ నుంచి వచ్చింది. కొంత కాంప్లికేషన్స్ ఉన్నాయి, but still I hope you can solve the question. Right now the total number of pi electron in a compound with molecular formula. అరే బెంజిన్ వచ్చిందని ఇమ్మీడియట్లీ చాలా మంది ఏం చేశారంటే బెంజిన్ రాసేసి 3 pi bonds ఉన్నాయి అన్నారు. దెబ్బ పడ్డది అక్కడే చాలా మందికి. కానీ 4 moles of హైడ్రోజన్తో రియాక్ట్ అవుతుందంటే ఇక్కడ బెంజిన్లో పెట్టా స్ట్రక్చర్ చూస్తే 3 pi bonds and 1 ring ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చింది మీకు 4 moles of హైడ్రోజన్ అంటే 4 pi bonds కావాలి అంటే it could be a diene. And you can see that only one monobromination అంటే సిమెట్రికల్ అయి ఉండాలి. సో ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు తెలుసా, 6 కార్బన్ రాసుకో. ఓకే, 3 + 3 6 అయిపోయినాయి. తర్వాత ఏంటి, ట్రిపుల్ బాండ్స్ రాయి. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ రాశాను అనుకున్నాను ట్రిపుల్ బాండ్స్. నాకేమవుతుంది తెలుసా, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది. మోనోబ్రోమినేషన్ కూడా రాదు. ఇంకొక వేరియేషన్ చేస్తుందమ్మా, ఇది రాస్తా. ఇంకా రానా, యా, ఇప్పుడు ఇది రాస్తాను. రాస్తే ఓన్లీ 1 type of hydrogens are present, that is primary. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో మిమ్మల్ని అడిగింది ఏంటి, పై ఎలక్ట్రాన్స్ ఏంటి అంటే ఇక్కడ 2 pi bonds ఉన్నాయి, ఇక్కడ 2 pi bonds ఉన్నాయి. ఎట్ రాసుకున్నా మీకు వచ్చేది ఏంటి బెట, 4 pi bonds కదా. అవునా, నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అవుతున్నారు 4 pi bonds, 8 pi electrons. So this should be your answer. Alright, so don't get confused. Pi bonds అనుకొని రాసారా ఇంత, అంతేనా? దెబ్బ పడుతుంది బెట. మేజర్ ప్రొడక్ట్ అన్న ఇది ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ కదా. లైట్ ఇక్కడ లైట్ కనబడంగానే మీరు ఆల్కేన్ మీద హాలోజినేషన్ జరిగితే ఆల్కైల్ హైలైట్స్ వస్తాయని హాలోజినేషన్ రియాక్షన్ గుర్తు తెచ్చుకోవాలి. ఏంటిది, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ కదా. హాలోజినేషన్ కదా, హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్ చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ కదా. అందులో ఏమవుతుంది, రాడికల్ ఫామ్ అవుతుంది. సో స్టెబిలిటీ ఆఫ్ రాడికల్ తెలిసిన మీకు టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ. టెర్షరీ ఎక్కడ ఉంటే అక్కడ కొట్టేయడం, ఇది టెర్షరీ. అదే మీ ఆన్సర్. బ్రోమిన్ ఉంది కనుక, క్లోరిన్ ఉంటే తేడా కొట్టే. ఓకేనా, నెక్స్ట్కి వెళ్ళిపోదామా. బ్రిగ్నార్డ్ రియేజెంట్ కదా, RBr + Mg అని పెట్టా, RMgBr
అండ్ ఆర్ఎంజీబీఆర్ మీద నువ్వు ఏం చేసినావు ఇక్కడ ప్రోటాన్ వేసినావు, ఆల్కేన్ వస్తుంది. మీకు తెలిసిందే, ఇది దిస్ ఇస్ టు ప్రిపేర్ ఆల్కేన్స్ ఉంది నేను అడిగాను కదా. సో ఇప్పుడు ఇది ఇచ్చి ఈ ఆల్కల్ హలైడ్లో బ్రోమిన్ ఎక్కడెక్కడ ఉన్నది ఇదే హింట్ మీకు. ఎట్లా చూడండి, ఇక్కడ మామూలుగా మనం ఏం మిస్టేక్ చేస్తామంటే ఈ సిహెచ్ త్రీ మూడు ఒకటే అనుకుంటాం. ఎందుకు, ఇది ప్రైమరీ ఇది కూడా ప్రైమరీ కదా అంటారు. కానీ ఒక విషయం మర్చిపోతారు, ఈ ప్రైమరీ అటాచ్ టు వాట్, టెర్షరీ, whereas this primary is attached to secondary. So total ఎన్ని డిఫరెంట్ కార్బన్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఎట్లా, 2 ప్రైమరీ వన్ టైప్, 1 ప్రైమరీ అదర్ టైప్, సెకండరీ అండ్ టెర్షరీ. అంటే బ్రోమిన్ నువ్వు ఇక్కడ పెడితే ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఈ రెండింటిలో ఏదో చోట పెడితే ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఇక్కడ పెడితే ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఇక్కడ పెడితే ఒక ప్రోడక్ట్ వస్తుంది. 4 పొజిషనల్ ఐసోమర్స్ వస్తాయి. ఒకటి రాయాలా, CH2Br, CH2, CH3, ఈ Br ఇడబెట్టు. Alright, total 4 is the right answer for this question. Next again. Yeah, first of all D-glyceraldehyde మీకు DL కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దానిలో ఏదైతే రిఫరెన్స్ కాంపౌండ్ ఉంటుందో అదే D-glyceraldehyde కదా బేటా. అంటే OH ఎట్ సైడ్ ఉండాలి, ఇట్లా కాన్ఫిగరేషన్ ఉంటే దాన్ని D అంటాం. ఎనీ కాంపౌండ్ ఐదర్ obtained from or converted into D-glyceraldehyde or having a notation similar to the D-glyceraldehyde is called as D-isomer, like D-glucose. అవునా? సో ఇక్కడ ఎట్లా గుర్తుపట్టాలంటే ఈ కాన్ఫిగరేషన్ ఇట్లా సెటప్ ఉంటే అయిపోతుంది, నీకు పండుగ వేసుకోవచ్చు. ఓకే, ఎక్కడెక్కడ ఉందో చూసుకోండి, చెప్తా. ఆల్రైట్, ఇంకేమి బేటా, CHO రైట్ సైడ్లో OH ఉండాలి. ఓకే, మెజారిటీ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ చూసుకున్నప్పుడు మీకు ఏమొస్తుంది, 1, 3 and 4 should be the right answers. Like some students are asking here, so why not this? You see, suppose this is subjected to the oxidation, you will understand the reason why. Now you will get a configuration like this, which gives rise to what, glyoxal. So this is the main reason why this will not be. And moreover ikkada you can see that ఈ కాన్ఫిగరేషన్లో ఇమీడియట్లీ 2 OH అనేవి బ్యాక్ టు బ్యాక్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఆల్రైట్, సో ఇట్ కెన్ నాట్ బి డిరైవ్డ్. ఆల్రైట్, సో రైట్ ఆన్సర్ అనేది ఇది అవుతుంది బెటర్. ఓకే, సో కాన్ఫిగరేషన్ బట్టి చూసుకోండి. సో ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది మనం సొల్యూషన్ పబ్లిష్ చేయడం జరిగింది. రావున్న సెషన్స్ కూడా నేను వస్తున్న కొద్దీ పబ్లిష్ చేస్తూ ఉంటా. థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ కీప్ వాచింగ్. దట్స్ ఇట్.